హాయ్ గైస్, నేను మీ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు పుచ్చమ్మ లైఫ్ స్టైల్ 319. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి. ఈ వీడియో మార్నింగ్ టు నెక్స్ట్ నైటు 1:30 వరకు అయితే వీడియో అయితే ఉంటుంది. వీడియో మొత్తం కూడా ఫన్ ఉంటుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ లేవగానే బయట గుమ్మాలు ఉంటాయి కదా, గుమ్మాలు అవి క్లీన్ చేసి పెట్టుకొని ముందు నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దీపారాధన అవి చేసుకున్నానండి. ఇంకా కొంచెం ఎర్లీగానే లేచాను, ఎందుకంటే ఫీవర్ వల్ల అస్సలు నిద్ర పడట్లేదు. ఇంకా అందుకని కొంచెం వేగంగానే లేచాను. ఎంతకీ అంటే 4:30 అలా అండి. ఇంకా లేచి దీపారాధన అంతా అయిపోయిన తర్వాత వంట అనేది స్టార్ట్ చేశాను. ఇక వంట ఏంటి అంటే, ఇటువైపు రైస్ పెట్టుకున్నాను అనమాట. ఒకవైపు ఏమో ఎగ్స్ అనేవి కుక్ చేసుకున్నాను. ఎగ్స్ కుక్ చేసుకున్నాను కదా, దాంట్లోకి అయితే మిక్సీ అనేది రిపేర్ వచ్చిందండి. దానివల్ల ఆనియన్స్, టమాటా అయితే సన్నగా తరిగేసి పెట్టాను. అది చిన్న వీడియో. నెక్స్ట్ అయితే ఇంకా ఎగ్ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఏమంటారు, సారీ అండి, టీ కూడా పెట్టుకున్నానండి. టీ పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే ఇతనికి క్యారీస్ పెట్టేస్తున్నాను. ఏంటి అనుకుంటున్నారా స్వెటర్ వేసుకొని ఉన్నాను అంటే, ఎందుకు అంటే అండి, నాకు ఫీవర్ వల్ల అలా చలి వేస్తూనే ఉంది. ఇంకా స్నానం అయిన తర్వాత కూడా అలా చలిలాగా ఉంటుందన్నమాట. అందుకనే స్వెటర్తోనే ఇంకా అలా ఉన్నాను. ఇంకా స్వెటర్ వేసుకొని అయితే ఇంకా వంటంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్కి కూడా అక్కడైతే క్యారేజ్ అనేది ప్యాక్ చేసేస్తున్నాను. క్యారేజ్ ప్యాక్ చేసుకున్న తర్వాత అలా చిన్న వీడియో అనమాట. రసం అనేది ఉందండి, అందుకని రసం ప్యాక్ చేయలేదు. అంటే రసం అనేది కుక్ చేయలేదన్నమాట. రసం ఉంది, ఎగ్స్, నెక్స్ట్ రైస్ అయితే మార్నింగ్ కుక్ చేశాను. అదైతే రెడీ చేశాను అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా మా హస్బెండ్ అయితే బయలుదేరిపోయారు. ఎప్పుడు స్వెటర్ వేసేస్తున్నారు సెట్ మీద. మీరు నార్మల్గా ఉండేటప్పుడు వీడియో తీస్తాను అంటే నవ్వుతున్నారు, ఇది కూడా తీస్తావా అని. అదైతే చిన్న వీడియో క్లిప్ మీతో షేర్ చేసుకున్నాను. అతను స్కూల్కి బయలుదేరిపోయారు. ఇంకా అతనైతే స్కూల్కి బయలుదేరిపోయారండి. ఈ వీడియో అనేది ఫన్ ఉంటుంది అని చెప్పాను కదా, ఇది ఇంకా January 1 ముందు రోజు అనమాట. అంటే December 31 నైట్ ఇది, అదే ముందు రోజు వీడియో. సారీ. అయితే ఈవినింగ్ నుంచే మా ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. మేము కిందటి ఇయర్ కూడా అనుకున్నాం ఇలా చేస్తే బాగున్ను అని, అవ్వలేదు. ఈ ఇయర్ అయినా పక్కా ప్లానింగ్తో చేసుకుందాము, కొంచెం బాగుండాలి అన్నీ అనుకున్నాం. ఫస్ట్ అయితే ఎగ్ పఫ్ అలా అనుకున్నాం. అలా కాకుండా చికెన్ బిర్యానీ అయితే బాగుంటుంది కదా అనేసి అయితే చికెన్ బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం. అందుకనేసి అయితే చికెన్ బిర్యానీలోకి ఇవి ఆనియన్స్, టమోటా, నెక్స్ట్ ముందు చూసారు కదా, వీళ్ళంతమంది మా స్ట్రీట్లో నైబర్స్ అనమాట. అలాగా ఫ్యామిలీస్ అంతమంది కూడా ఒక 10 హౌసెస్ ఉంటాయి. వీళ్ళంతమందిని కూడా కలిసి అయితే ఒకే దగ్గర బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. బిర్యానీకి అయితే దమ్ బిర్యానీ చేయాలనుకుంటున్నాం. దమ్ము కోసం అయితే ముందు చికెను ఉంది కదా, చికెను అంతా కూడా అయితే కలిపేసి పెట్టేసింది. దమ్ బిర్యానీ చేద్దాము అనుకున్నాము. అయితే దమ్ బిర్యానీ కోసం చికెన్ అయితే ముందు కలిపి పెట్టుకోవాలి కదా, ఒక హాఫ్ అన్ అవర్ ముందల కలిపేసి అయితే పెట్టేసింది. ఈలోపు అయితే పొయ్యి వెలిగించడం అవన్నీ కూడా ఇంకొక ఆంటీ ఉన్నారు కదా, తనైతే చేశారు. నాకు హెల్త్ బాగాలేదు కదండి. ఇంకా మా నైబర్స్ అంతమంది ఎలా అనుకున్నారు అంటే, ఏ ఇయర్ మనం ఎలా ఉంటామో తెలియదు కదా, ఇంకెలా అనుకున్నాము అంటే హ్యాపీగా చేసుకుందాము అనేసి అయితే వెంటనే నాకు బాగాలేకపోయినా ఇంకా వస్తాను అనేసి అయితే కాంప్రమైజ్ అయిపోయాము అంతమంది కూడా. ముందు రోజు అలానే అనుకున్నామండి, ఇలా చేసుకుందాము. యాక్చువల్లీ ఫస్ట్ ఏమనుకున్నారంటే వాళ్ళు ఎగ్ పఫ్ అలా చిన్న పార్టీలాగా కేక్ కట్ చేసుకుందాం అనుకున్నారంట. మేమేంటంటే అలా కాదు, 31 అనేసి అంటే December 31 అంటే బిర్యానీ అయితే బాగుంటుంది అనేసి అంటే, ఇంకా వెజిటేబుల్ బిర్యానీ కాకుండా ఇలా దమ్ బిర్యానీ చేసుకుందాం అనేసి అయితే అప్పటికప్పుడైతే అలా అనుకొని అయితే దమ్ బిర్యానీ అయితే ప్రిపరేషన్ కోసం అయితే అందరూ ఉన్నామండి. చాలా హ్యాపీగా చక్కగా మాట్లాడుకుంటూ అయితే బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. అలా మా లేడీస్ అనమాట.
మా స్ట్రీట్‌లో ఉన్న ఆడవాళ్ళం, నెక్స్ట్ పిల్లలున్నారు కదా! పిల్లలకి కూడా అనమాట. అలా అయితే బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నాము. ఆ పని కూడా అందరం షేర్ చేసుకున్నాము. అక్కడ ప్రతి ఒక్క ఐటెమ్ అండి అందరం షేర్ చేసుకొని చక్కగా అయితే బిర్యానీ కుక్ చేసుకున్నాం. నెక్స్ట్ బిర్యానీస్‌తో డ్రింక్స్ అనమాట. డ్రింక్స్ కూడా తీసుకున్నాం. అవి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ నచ్చింది ఉంటది కదా! అలా కొంతమందికి థమ్స్ అప్, కొంతమందికి మజా బాటిల్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడైతే ఇంకా బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది కదా! కేక్ కటింగ్ ముందు ఫస్టు ఇంకా ఫుడ్ తినేద్దాం, తర్వాత కేక్ కటింగు అనేసంటే 9:30కి అలా అయితే ఇక్కడ బిర్యానీ అనేది ప్రిపేర్ అయిపోయింది. అంటే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసాము. ఆహ్, 4కి 3కి అలా స్టార్ట్ చేసామనమాట. ఆ బిర్యానీ ప్రిపరేషన్ అంతా అయ్యేసరికి 6 అలా అయిపోయింది. ఇంకా ఫుడ్ విషయానికొచ్చేసరికి 9:30 అయిందండి. ఆ టైంకయితే ఇంకా అంతమందమైతే ఫుడ్ అయితే తినేద్దాం అనేసి అయితే వేసుకున్నాము. అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. నాకు ఇయరే నాకు ఈ ఆహ్, ఇయర్ అయితే చాలా మెమరబుల్ డే అనుకోవాలి. ఎప్పుడు ఇలా చేయలేదండి మా స్ట్రీట్‌లో. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఫుడ్డు అంతా అయిపోయింది కదా! అయిపోయిన తర్వాత ఎవరి ఇల్లు వాళ్ళైతే క్లీన్ చేసి పెట్టుకొని వాకిల్లో అయితే ముగ్గులు పెట్టుకున్నారు. మా న్యూ ఇయర్ స్పెషల్ ముగ్గయితే ఇది. సింపుల్‌గా వేసుకున్నానండి. యాక్చువల్లీ ముగ్గులు కూడా అదే రంగోలి వెయ్యను అనుకోనైతే కలర్స్ కూడా కొనలేదు. అప్పటికప్పుడైతే ఇతనితో వెళ్ళి నైటు ఇంజెక్షన్‌కి అలా వెళ్ళాననమాట. 3 డేస్‌కి ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఇంజెక్షన్‌కి వెళ్ళేటప్పుడు కలర్స్ అనేవి తీసుకున్నాను. తీసుకునేటివి అలా వేసేసానండి. సింపుల్‌గా వేసుకున్నాను. హెవీగా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఇలానే వేసుకున్నాననమాట ముగ్గు. అయితే మా ప్లాన్ ఏంటంటే ఇంకా బిర్యానీ తినేసాం కదా! ఎవరి ఇల్లు వాళ్ళు శుద్ధి చేసుకొని ఇలా రంగోలి వేసుకున్న తర్వాత కేక్ కటింగ్ చేసుకుందాం అనేది మా ప్లాన్ అనమాట. అందుకని ఇక్కడ కేక్ కటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అయితే కరెక్ట్‌గా 12 అయ్యేసరికి అంతమందమైతే అక్కడ చేరుకున్నాము. ఇంకా కేకు, అరేంజ్‌మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి గదా! ఇంకొక మా స్ట్రీట్‌లో నైబర్ ఫ్రెండ్ అనమాట. వాళ్ళ హస్బెండ్ ఆళ్ళంతమంది కూడా కోఆపరేషన్ అంటే హెల్ప్ చేయడం బట్టి ఇవంతా అయ్యాయి. మనకి ఐటెమ్స్ అన్నీ తీసుకురావడానికి కూడా మనకి ఒక జెంట్ ఉండాలి గదా! అలా వాళ్ళ హస్బెండ్ అయితే హెల్ప్ చేశారండి. హెల్ప్ చేసిన వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ నా తరపున. ఎందుకంటే ఒక సెలబ్రేషన్ జరగాలి అంటే అందరూ కూడా మనకి సహకరించాలి. అంటే మన ఏదైనా ఒక ఈవెంట్ సక్సెస్‌ఫుల్‌గా జరగాలి అనేసంటే అందరి సహకారం ఉండాలి. అలా అందరూ కూడా వీధిలో ప్రతి ఒక్కరు కూడా మనీ పరంగా కానీ, ఫుడ్ విషయంలో అందరూ చాలా బాగా ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు. చాలా హ్యాపీ అయింది. ఈ డిసెంబర్ 31 ఈ 2025 అయితే. నెక్స్ట్ అయితే రంగోలి అన్నీ పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత కేక్ కటింగ్ అనేది స్టార్ట్ చేసేసాము. కరెక్ట్‌గా 12 అయ్యేసరికి అయితే ఇక్కడ కేక్ అనేది కట్ చేసుకొని చక్కగా అంతమందిమండండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు, వాళ్ళు ఏజ్‌తో సంబంధం లేకుండా అదేం లేకుండా అంతమందిని కూడా చక్కగా కలిసిపోయి కేకులు రాసుకోవడం, కేకులు తినిపించుకోవడం, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవడం ప్రతి ఒక్కటి కూడా చాలా ఫన్‌గా జరిగింది. అలాగే ఈ ఇయర్ అంతా కూడా మంచిగా ఉండాలి. మంచిగా జరగాలని కోరుకోవాలి కూడా. అయితే మీ అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ 2025 అంతా కూడా మీకు మంచిగా జరగాలని కోరుకుంటున్నాను నా తరపున. నెక్స్ట్ నా సబ్స్క్రైబర్లు, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా స్పెషల్ హ్యాపీ న్యూ ఇయర్. మీరు సపోర్ట్ చేయడం వల్లనే నేను ఇంతవరకు రీచ్ అయ్యాను. 2000 సబ్స్క్రైబర్లు నాకు సపోర్ట్ చేస్తున్నారు అంటే అంతా మీ దయ వల్లే. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అనుకుంటే మీరు ఇంకా నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అయితే ఇంకా కేక్ కటింగ్ అంతా అలా 12కి అలా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఖోఖో, కబడ్డీ అవి ఆడదాము. కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే ఎందుకు పడుకుని పోవడం. ఈ ఒక్కరోజు కదా ఎంజాయ్ చేస్తాము. ఆడవాళ్ళం ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం అనేసి అయితే కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేసుకున్నారు. ఇలా అయితే ఆడుతున్నారండి. అంటే నేను మధ్యలో వెళ్ళాను. ఫీవర్ అని చెప్పాను కదా! వెళ్ళాలా వద్దా అనేసి వెళ్ళి అలా కాసేపు ఉండైతే వచ్చేసాను. 1:30 అలా వరకైతే ఉన్నాను. 1:30 వరకు ఉండైతే వచ్చేసానండి. మెయిన్ నాతో పాటు బన్నీ కూడా ఉండిపోయాడు. నెక్స్ట్ ఇంకెప్పుడు ఇలా
ఇలా ఎంజాయ్ చేస్తాం మళ్ళీ మళ్ళీ ఈ రోజు రాదు కదా అనిపించింది. అందుకని నేను కూడా వెళ్ళాను హెల్త్ బాగోలేకపోయినా. వెళ్ళి అలా 1:30 వరకు స్పెండ్ చేశాననమాట. 1:30 వరకు స్పెండ్ చేసేసి అంటే స్వెటరు, క్యాపు అన్నీ పెట్టుకున్నానులెండి ఫీవర్ అయినా. అయితే మా స్ట్రీట్‌లో అయితే మస్తు ఎంజాయ్ చేశారండి. అంటే పార్టీ అంటే ఇలా ఉండాలి. ఆడాలా మజాకా అన్నట్లు ఉంది. అలా జరిగింది. ఈ ఇయర్ అయితే చాలా హ్యాపీగా జరిగింది. ఈ ఇయరు హ్యాపీ న్యూ ఇయర్ డిసెంబర్ 31 2025 ఫస్ట్ అనమాట. అలా ఇలా ఎంజాయ్ చేసుకున్న తర్వాత అయితే ఖోఖో, కబడ్డీ నెక్స్టు జంట్లాట, జోడె ఆట అంటారంట. ఇవన్నీ ఆడుకున్న తర్వాత అయితే మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. ఆ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.